మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, ఆత్మఫలాల్లో రెండవది ఏంటంటే సంతోషము. సంతోషం అంటే ఏంటి? అసలు సంతోషం మనకు ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో అండి సంపూర్ణ సంతోషం ఉందంట. మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికెళ్ళి దేవున్ని ఆరాధించడం వల్ల మనకి సంపూర్ణ సంతోషం కలుగుతుంది. కానీ ఈ లోక ప్రజలందరూ ఏం చేస్తూ ఉంటారు? సంతోషం కోసం, వినోదం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, ప్రాకులాడుతూ ఉంటారు. టీవీ చూడటం, లేకపోతే ఇక సరదాగా బయటకెళ్ళడం, సంతోషం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కానీ సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? మనకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దావీదు గారు అంటారు. ఏమంటారంటే కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు దావీదుకి సంతోషం వేసిందంట. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుని దగ్గరకు వచ్చి మనం, దేవా నా సంతోషం పరిపూర్ణమగునట్లు చేయమని దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు మనకి సంతోషం అనేది పరిపూర్ణమగునట్లు దేవుడు చేస్తాడు. అలాగే లోక సంబంధమైన వినోదం కోసం మనం ప్రాకులాడినా కానీ అది మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వదు.